హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అయితే చికెన్ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను. అయితే చికెన్ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా, మోస్ట్ ఫేవరెట్ కర్రీ. ఈ కర్రీని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా టేస్టీగా వచ్చేస్తుంది. చికెన్ కర్రీ చేయాలంటే ఫస్ట్ నీచు అనే స్మెల్ లేకుండా రాకుండా చూసుకోవాలి. మెయిన్గా దానికోసం ఫస్ట్ చికెన్ని నార్మల్ వాటర్తోని లేదా ఇంకోసారి సాల్ట్ వేసిన వాటర్తో వాష్ చేసుకున్నామంటే ఆ నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత తగినంత కారం వేయాలి. చికెన్ కర్రీ ఇప్పుడు మనకి నాన్ వెజ్ రెసిపీస్లో మంచిగా కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, ఆ స్మెల్ అనేది లేకుండా మంచిగా ఉంటుంది. సో నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేసాను. తర్వాత మసాలా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసాను. గరం మసాలా కూడా మనం ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే అది ఎక్కువ డామినేట్ చేసేస్తుంది కర్రీ టేస్ట్ని. మళ్ళీ కర్రీ కూడా నల్లగా అయిపోతుంది, కాబట్టి తగినంత వేసేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకొకటి అల్లం పేస్ట్ మంచిగా వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత 2 టీ స్పూన్స్ కర్డ్ వేసుకొని ఇంకా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. కలపడం కూడా ఇంపార్టెంటే. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలకు పట్టే విధంగా ఒక 5 to 10 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా మ్యారినేట్ చేసుకోవాలి మంచిగా మూత పెట్టేసి. తర్వాత మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఇది మంచిగా అప్పటిలోపు పీసెస్ అన్నిటికీ మంచిగా పడుతుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. పసుపు వేయడం మర్చిపోయాను, అందుకే 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. తర్వాత ఒక బాండి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా మనం బిర్యానీలో వేసేటివి, అలా ఫ్రై చేసుకోవాలి. అంత కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని వాటిని చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల మంచి చికెన్ కర్రీలో టేస్ట్ వస్తుంది, మంచి గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇట్లా చేసి చూడండి ఒకసారి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే బాండీలో ఫస్ట్ సాజీరా వేసుకొని తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్లో కొన్ని కాజు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 3 టమాటోస్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, టమాటో ప్యూరీ లాగా. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత చికెన్ మంచిగా ఫ్రై అవుతుంది కదా, ఇప్పుడే కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ గ్రేవీస్ వేస్తున్నాం కాబట్టి చికెన్ కింద అడుగు మాడిపోతూ ఉంటుంది, అందుకోసమే మంటని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి, అప్పుడే బాగా ఫ్రై అవుతుంది. అట్లానే వదిలేసినామంటే కింద మాడుతూ ఉంటుంది, ఎందుకంటే ఆనియన్ గ్రేవీ వేసినాం, టమాటో ప్యూరీ వేసినాం కదా, సో అందుకోసమే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం వేసిన ఆనియన్ పేస్ట్ టమాటో ప్యూరీ అనేది ముక్కలకు మంచిగా పట్టుకొని చికెన్ ముక్కలకి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేయాలి. తగినన్ని అంటే 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇక్కడ సాల్ట్ ఏమైనా పడితే వేసేసుకోవచ్చు, నాకు పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత 5 to 10 మినిట్స్ ఉడికించుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. అటు ఫ్రై కాదు ఇటు పులుసు కాదు, మీడియంగా గ్రేవీగా చాలా బాగుంటుంది. కొంచెం వేసుకుంటే అన్నం అంతా కలుపుకోవచ్చు, అంత బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది టేస్ట్. అంతే అండి, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.